నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు చిలక జోష్యం చెప్పి ఆయన అక్కడ ఒక దగ్గర చాప వేశారు, దాని మీద కూర్చున్నాడు. చుట్టూ ఆ గ్రామంలో కొందరు జ్యోతిష్యం చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూర్చున్నారు. నేను ఆ గ్రామం వెళుతున్నాను. అప్పుడే ఎంతమంది ఉన్నారేంటని ఆగి చూస్తుంటే చిలక జోష్యం చెప్పి ఆయన మరి చిలక విడిచిపెట్టాడు బయటికి. ఆయన ఇంకేదో చెబుతూ ఉన్నాడు. ఆ చిలక ఏదో చేస్తుంది, తీస్తుంది. ఆ తరువాత ఆ చిలకను విడిచిపెట్టి ఇప్పుడు ఈ చిలక మీ జాతకం చెబుతుంది అని చెబుతున్నాడు. భవిష్యత్తు గురించి చెబుతుంది, ఉన్నది చెబుతుంది అంటున్నాడు. ఇంతలో అంత దూరంలో పొంచి ఉన్న ఒక కుక్క స్పీడ్గా వచ్చి దాన్ని కరుచుకుని పట్టుకెళ్ళిపోయింది. దేన్ని? అది మన జాతకం చెప్పుద్దట. దాని జాతకం దానికి అర్థం కాలేదు. కుక్క పట్టుకుపోతుంది దాన్ని తెలిస్తే లోపలే ఉండదు, బయటికి రాకుండా. దానికి తిరిగి దాన్ని ఆడించేవాడు కూడా తెలియదు. కానీ మన జాతకం తెలిసినోడు దేవుడు ఒక్కడే. అవునా కాదా? మరి జ్యోతిష్కుని దగ్గరికి వెళ్తున్నారా మీరు? ఇల్లు కట్టుకునేప్పుడు వేదాంత దగ్గరికి వెళ్తున్నారా? గుమ్మం ఎటు పెట్టాలో, మెట్లు ఎటు కట్టుకోవాలో, వంటగది ఎటు పెట్టాలో, వాస్తులకు వెళ్తున్నారా లేదా? ఇద్దరే ఊపుతున్నారు, వెళ్ళడం లేదని. నాకు అర్థమైంది మీ తెలివితేటలు. సరే, కనుక మన భవిష్యత్తు గురించి ఎరిగిన వాడు దేవుడే. మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు వ్రాసినటువంటి లేక ఆయన మాట్లాడినటువంటి మాటలు పరిశుద్ధాత్మ ద్వారా నమోదు చేయబడ్డ పుస్తకమే బైబిల్. ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయని మనకు తెలుసు. చెప్పండి ఎవరైనా, పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? ఎవరొకరు చెప్తారని నాకు తెలుసు. ఎవరమ్మా? ఎంత? 30 అంది. ఆగిపో. తర్వాత చెప్పండి. 30 తర్వాత అది ఆగమ్మ, నువ్వు ఆగు. 30 పూర్తి చేయండి దాన్ని. 9. గుడ్. తను చెప్పే మాటే తను 30 అంది, మీరు 9 అన్నారు. క్రొత్త నిబంధనలో 20 అని ఒకళ్ళంటే, 7 అని ఒకళ్ళంటే మొత్తం 66. ఈ గ్రంథాల్లో మన బైబిల్లో, మన దగ్గర ఉన్న బైబిల్లో 26 గ్రంథాల్లో మొదటి గ్రంథం ఆదికాండం, ఆఖరి గ్రంథం ప్రకటన, పాత నిబంధన ఆఖరి గ్రంథం మలాకి. గుడ్. చాలా బాగా మీరు బైబిల్ గురించి తెలుసుకున్నారు. అయితే బహుశా మీకు తెలియని విషయాలు ఏమన్నా 2-3 చెప్తానేమనుకుంటున్నాను నేను. అదేంటంటే బైబిల్ గ్రంథంలో మొదటిగా వ్రాయబడిన గ్రంథం, అయ్యగారు చెప్తున్నారు, మీకు వినపడకుండా చెప్పాను. చెప్పండి ఎవరైనా. యోబు గ్రంథం. బైబిల్లో ఉన్న గ్రంథం, మొదటి గ్రంథం ఆదికాండమే, కానీ మొదటిగా వ్రాయబడిన గ్రంథం యోబు గ్రంథం. అలాగే మరి కొత్త నిబంధనలో కూడా మొదటిగా వ్రాయబడిన గ్రంథం చెబుతారా? ఎవరో లోక అన్నారు ధైర్యం చేసి. మొత్తాన్ని అనలేదు, సంతోషం. మార్కు సువార్త. మరి యోబు గ్రంథం ఎందుకు రాయబడింది మొదట అంటే, లేక మార్కు సువార్త ఎందుకు రాయబడింది అంటే, దానికి చాలా ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి. యోబు గ్రంథం రాయబడ్డ కారణం ఏంటంటే, ఆయన ప్రభువును నేటి వరకు ఎందరో కోట్లాది మంది స్తుతిస్తూ ఉన్నటువంటి వారిలో ఆయన అగ్రగణ్యుడుగా ఉన్నాడు. స్తుతి కూటం పెట్టుకోవడం ఎందుకంటే, మనకు దేవుడు ఏవో మేలులు చేశాడని ప్రభువును స్తుతిస్తుంటాం మనం.
మీరు వినాలి. ఏదో మేలుడు చేశాడని స్తుతి కూటాలు పెడతామని. కానీ ప్రపంచ చరిత్రలో ఏ మానవునికి జరిగినంత కీడు జరిగిన వాడు యోబు. ఒకే రోజు అన్నిటినీ పోగొట్టుకున్నవాడు, ఏమీ లేనివాడు, చివరికి ఆస్తులే కాదు ఆరోగ్యం కూడా పూర్తిగా పాడైపోయింది. అయినా ఆయన నోటి మాటతో ఎక్కడ నాకు ఎలాగెందుకు జరిగిందని అనలేదు. దేవునికి మహిమ కలుగునుగాక అని ప్రభువును స్తుతించినవాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అలాంటి వారిని ఇష్టపడుతున్నాడని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. యోబు గ్రంథం మొదటిగా వ్రాయబడింది అని అన్నప్పుడు, మరి తర్వాత మోషే మిగిలిన గ్రంథాలు ఆదికాండం, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండాలు, పంచకాండాలు అంటారు కదా, అవి మోషే వ్రాశాడు. యోబు కాలంలో మోషే లేడు, పుట్టలేదు అసలు ఆయన. ఆ కాలంలోనే యోబు జీవించాడు. కనుక దేవుణ్ణి స్తుతించుటలో అగ్రగణ్యుడైనటువంటి ఆరాధికుడు యోబే. అందువల్ల దేవునికి అతి ఇష్టమైనటువంటి వాడయ్యాడు కనుక తన గ్రంథం ఆయనతోనే మొదలుపెట్టాడు. ఆయన మానవ జాతికి అందించవలసినటువంటి దైవ సత్యాలులో మొదటి సత్యం ఏంటంటే అన్ని పరిస్థితుల్లో దేవునిని ఆరాధించుట అనే సత్యం. ఆరాధన అనేది ఒక ముత్యం. విశ్వాసులు తమ జీవితంలో దేవునికి అత్యధికముగా దేవుని చేత గుర్తించబడేటువంటి వారు ఎవరంటే, ఆరాధన అనేటువంటి సుగుణం, ఆధ్యాత్మిక సుగుణం ఎవరికుందో వారే దేవుని చేత గుర్తించబడతారు. అటువంటి వారిని మొదటి స్థానంలో పెడతారు. ఏ పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం అనే రెండు మాటలు మనం కొంచెం ఒక గీత గీయొచ్చు. మనం వీ కెన్ డ్రా ఏ థిన్ లైన్, నాట్ థిక్ లైన్. చాలా గట్టి గీత గీయలేం, కానీ ఒక సన్నటి గీత ఒకటి గీయాలి తప్పకుండా. ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనకు మహిమ తెచ్చే మాటలతో ఆయన గణపరచడం, ఆయన నామాన్ని హెచ్చించడం, అది ఆరాధన. స్తుతి అంటే ఆయన మనకేం చేశాడో దాన్ని బట్టి ఆయన స్తుతించడం. కాబట్టి స్తుతి ఆరాధన అని కూడా అంటారు. అంటే దేవుడు కొన్ని మన జీవితంలో అసాధ్యమైన, అలాగే ఆశ్చర్యకరమైన కార్యాలు మన జీవితంలో చేసినప్పుడు మనం స్తుతిస్తాము, అలాగే ఆరాధిస్తాం. ఎందుకు ఆరాధిస్తాం? మనం 136వ కీర్తన తీయక్కర్లేదు, వినండి మీరు. 136వ కీర్తనలో 26 వచనాలు ఉంటాయి. ఆ వచనాల్లో ప్రతి వచనంకి 2వ భాగములో ఆయన కృప నిరంతరముండును అనే మాట ఉంటుంది. అందులో ఆయన ఒక్కడే ఆశ్చర్యమైన కార్యములు చేయువాడని 4వ వచనం ఉంటుంది. అలాగే 23వ వచనంలో మనం దీనదశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకము చేసుకున్నాడు అనేది. ఇవన్నీ మనం స్తుతించేవి. ఆరాధన అంటే దానికి ఎందుకు కలపగలుగుతున్నాం మనం అంటే, ఆయనే అలా చేయగలిగినవాడు. ఆయన ఒక్కడే ఆశ్చర్యమైన కార్యం చేశాడు అనేది స్తుతి. ఆయన ఒక్కడే చేయగలడనేది ఆరాధన. అర్థమైందా? స్వామి గారు వచ్చారు కదా మీ దగ్గరికి, ఆయన అంటారు, అర్థమైందా వ్యర్థమైందా అని అన్నారా? మరి వ్యర్థం చేయకండి, అర్థం చేసుకోండి బాగా. కాబట్టి యోబును దేవుడు బహుగా ఆయన ఘనపరచగోరి ఈ గ్రంథరాజ్యములో
ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఆయనదే మొదటి గ్రంథంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ మనము చదువుకొని అర్థం చేసుకోవడానికి వెసులుబాటుగా ఆదికాండం ఉంది ముందు. తర్వాత మార్కు సువార్త ఎందుకుంది? మొదటిగా ఎందుకు రాయబడిందంటే యేసుక్రీస్తు గురించి ఆయన ఏమి రాయలేదు మార్కు, ఆయన చేసిన సేవ గురించి రాశాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, పరిచర్య చేయుటకు వచ్చాడు. కాబట్టి మార్కు సువార్తలో ఎందుకు రాశారు? కొత్త నిబంధనలో మార్కు సువార్త అంటే సేవను గురించి ప్రారంభించాడు ఆయన. ప్రారంభమే సేవ. ఒక ఎద్దు నువ్వు పోల్చి రాశాడు. ఎద్దు బరువులు మోసినట్లుగా, అది పుట్టిందే బరువులు మోయడానికి, ఓ బండి లాగడానికి అన్నట్లుగా. కనుక సేవ చేసే ఒక ఎద్దును గురించి రాసినట్లుగా రాశాడు. మరి అయ్యగారు చిన్న అబ్బాయి బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాడని చెప్పారు. ఆయనకి తెలుస్తాయి అలాంటి విషయాలు మాలాంటి వాళ్ళ కంటే ఎక్కువ. కాబట్టి నిజానికి మరి దేవుడు దేని ద్వారా మహింపరచబడుతున్నాడో వీళ్ళిద్దరు రాసిన పుస్తకాల వల్ల మనకు తెలుస్తున్నాయి. ఆయన బహుగా ఆరాధించు వారిని బట్టి మహింపరచబడుతున్నాడు. ఆయన కొరకు పనిచేసే మనస్సు కలిగిన వారి గురించి ఆయన వారి ద్వారా మహింపరచబడుతున్నాడు. కనుక నీ ద్వారా నా ద్వారా దేవుడు మహింపరచబడాలంటే యోబుకు ఉన్నటువంటి ఆ సహనము, ఆ ఆరాధన గుణము, ఆ స్తుతించినటువంటి విధానము మనం కూడా కలిగి ఉండాలి. అంటే ఏవో మనకు దొరికినాయని కాదు, ఏదో మనకు జరిగిందని కాదు. ఒక ఆయన తన కుమారుడు చనిపోయాడు హైదరాబాదులో, మాథ్యూస్ గారని. ఆయన కుమారుడు ఒకడే కొడుకు. ఆయన కంపెనీలో సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఒక కంపెనీలో స్టెనోగా పనిచేస్తుంది. మొత్తం ఇద్దరు ఉద్యోగాలే. ఈ అబ్బాయి 10వ తరగతి చదువుతూ ఈ బ్రెయిన్ ఫీవర్ అంటారు, అది వచ్చి అకస్మాత్తుగా చనిపోయాడు. ఆయన ఆదివారం ఆరాధన వాక్యం చెప్పాలి ఆ చర్చిలో సికింద్రాబాద్లో. ఈ అబ్బాయి మంగళవారం చనిపోయాడు, బుధవారం చనిపోయాడు. తర్వాత లక్షవారం అలాగా గురువారం సమాధి అయ్యింది. పాస్టర్ గారు ఫోన్ చేసి, మాథ్యూస్ గారు మీరు ఆదివారం వాక్యం చెప్పాలి కదా, కానీ ఎలా మీ ఇంట్లో చావు జరిగింది కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తానండి, ఈ వారం మీరు చెప్పనక్కర్లేదు అని మా ఎంజే భాస్కర్ రావు గారని వాళ్ళ పాస్టర్ గారు ఫోన్ చేశారు. అప్పుడు ఆయన అన్నాడట, ఎందుకు పాస్టర్ గారు మా అబ్బాయి చావుకి నేను ఆరాధన వాక్యం చెప్పడానికి సంబంధం ఏంటని అడిగాడట. అంటే అబ్బాయి పుడితేనేమో చెప్పొచ్చు, అబ్బాయి చచ్చిపోతే ఎలా చెప్తాను ఆరాధన వాక్యం అన్నట్టు పాస్టర్ గారు అనుకున్నారు. అమ్మ బయటికి తీసుకెళ్ళండి అమ్మ దయచేసి, ఇంకా బయట ఎవరైనా కూర్చుంటే మీ ప్లేస్లో కూర్చుంటారు రమ్మని చెప్పండి. ఆరాధన వాక్యం ఎలా చెప్తాడని పాస్టర్ గారు అనుకుంటున్నారు. కానీ ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చెను తీసుకొనెను, ఆయన నాకే అన్యాయము. నేను ఒక మంచి భక్తిగల కుటుంబంలో పుట్టి ఆత్మీయంగా పెరిగాను. మంచి విద్య నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు దేవుని కృప వల్ల. తర్వాత నా భార్య కూడా ఒక మంచి విద్యావంతురాలు, ఆత్మీయురాలు నాకు దొరికింది. మా ఇద్దరిని ప్రేమించే కుమారుడి దేవుడిచ్చాడు. 15 సంవత్సరాలు మా కుమారుడు మాతో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు నా కుమారుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళవలసిందే కదా, నా కుమారుడు వెళ్ళాడు. ఇందులో దేవుడు ఏం చేశాడు, నేను ఎందుకు ఆరాధన వాక్యం చెప్పొద్దు అని ఆరాధన వాక్యం చెప్పే రోజున అప్పుడు నేను చెప్పిన మాటలు చెప్పాడని మా అబ్బాయి ఆ చర్చ్ మెంబర్ అక్కడ తాను చదువుకునేటప్పుడు తాను చెప్పాడు నాకు ఈ విషయం. అందుకే మా అబ్బాయికి మాథ్యూస్ గారంటే చాలా ఇష్టమైపోయాడు.
తన స్పిరిచువల్ హీరో అయిపోయాడు ఆయన. ఆ విధంగా మరి ప్రభువును స్తుతించాడు. అలాగే యోబు గ్రంథంలో కూడా యోబు దేవుణ్ణి స్తుతించాడు. ఆ మాట మనందరికీ తెలుసు, నోటికి తెలిసేమో. మొదటి అధ్యాయంలో 21వ వచనం నుంచి మనం చూస్తే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని. దిగంబరినై ఎక్కడికి? తిరిగి వెళ్ళేదను. చదవండి అమ్మ. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు హల్లెలూయా, యెహోవా నామమునకు. నేను నా తల్లి గర్భములో నుండి. కాబట్టి ఇక్కడ మనం మ్యాథ్యూస్ గారి విషయంలో అలాంటి మాట విన్నప్పుడు, దేవుడు నాకేం చేశాడు అనే ప్రశ్నలు వేస్తే, ఒకవేళ దేవుడు ఆ మాట విని మరి నువ్వు నాకేం చేస్తావు నమ్మాక అని అడిగితే ఏం చేస్తావు? ఏంటి దగ్గర జవాబు ఏమైనా ఉంటుందా? అలాంటి ప్రశ్న మనం వేయకూడదు, ఆయనతో అలాంటి ప్రశ్నలు వేయించుకోకూడదు. కాబట్టి ఆయన అన్నాడు, 15 సంవత్సరాలు నాకు ఒక కుమారుని ఇచ్చాడు, ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నాడు, యెహోవా ఇచ్చెను. యోబు దగ్గరకు చాలామంది తన పనివారు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. వచ్చి మరి ముందుగా నీ పశువులు, షపాయీలు వచ్చారు, కల్దీయులు వచ్చారు, నీ పశువుల్ని పంటల్ని నాశనం చేశారు, పైనుండి సుడిగాలు వచ్చింది, నీ పిల్లలందరినీ చంపి, దగ్గర గురిచింది, పంటలన్నీ కాలిపోయింది అని వార్తలు తెచ్చారు. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వచ్చారు, నిలబడ్డారు. మనం ఈ మాట చెబితే యోబు ఏమైపోతాడో అని పనివాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు యోబు అన్నాడు, ఓహో అలాగా, అయితే మోకరిల్లండి ప్రభువును స్తుతిద్దామన్నాడు. ఆయన సాష్టాంగ పడ్డాడని రాసింది. పడి ఆయన ప్రభువును స్తుతిస్తుంటే వీళ్ళకి అర్థమవుతా లేదు అసలు. ఈడే మనిషిరా బాబు, ఏమైనా అయిపోతాడేమని మనం అనుకుంటే ఆయన ఆరాధన చేద్దామంటున్నాడు. ఆరాధన ఏమని చేస్తానంటే, రే బాబు, మనం ఎందుకు ఈ సమయంలో ప్రభువును స్తుతించాలంటే, నేను దిగంబరిగా వచ్చాను ఈ లోకంలోకి, నేను నా ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చాను ఈ లోకంలోకి. తర్వాత ఒకనాడు నేను చనిపోతాను, అప్పుడు కూడా దిగంబరిగానే వెళ్ళిపోతాను. నేను దిగంబరిగా వచ్చిన తరువాత నేను జమీందారుని అయ్యాను. నేను జమీందారుని అయ్యాక మీరు నా దగ్గరికి వచ్చారు. నేను దిగంబరి ఉంటే మీరు ఎవరైనా వచ్చేవాడు దగ్గరికి? పాలేరు పని చేసేవారు నా దగ్గర. నేను జమీందారుని అయ్యా కాబట్టి వచ్చాను. కానీ నా ఒరిజినల్ స్టేటస్ ఏంటంటే నేను దిగంబరిని. ఈ మధ్యలో నాకు ఏమైతే వచ్చినాయని మీరు అంటున్నారో, ఏం పోయినాయి అంటున్నారో, అవన్నీ మధ్యలో వచ్చినాయి. అవి యెహోవా ఇచ్చెను, అవి యెహోవా తీసుకొనెను. షబాయీలు తీసుకున్నారు, కల్దీలు తీసుకున్నారు, పైనుండి అగ్నిపడి కాల్చేసింది, సుడిగాలి వచ్చి చంపేసింది అని వాటి మీద ఏమి నేరం పెడతలేదు ఆయన. అలాగయింది ఇలాగయింది అంటలేదు. నేను దిగంబరిని, తర్వాత ఏదుందో అది దేవుడిచ్చాడు, ఇప్పుడు ఏమి లేదో అది దేవుడే తీసుకున్నాడు. ఇచ్చిన వారికి తీసుకునే హక్కు ఉంటుంది. కాబట్టి ఆయన నాకు ఏ అన్యాయము చేయలేదు, ఏ నష్టము చేయలేదు. నేను మరలా దిగంబరిగా నా సమాధికి వెళ్ళడానికి నాకేమి అభ్యంతరము లేదు. కనుక ప్రియులారా, మధ్యలో వచ్చిన వాటి గురించి మనం దేవుని స్తుతిస్తూ ఉంటాం. అయితే అందులో ఏదైనా ఒక తేడా వచ్చింది అంటే స్తుతికూటం పెడతామా? ఆరాధన చేస్తామా? మనం చెయ్యం. కనుక మన స్థితిగతుల మీద మన స్తుతి ఆరాధనలో ఆధారపడి ఉండకూడదు అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఇంకొక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథం అసలు ఇందులో రావడానికి కారణం ఏంటంటే, దేవుడు
సైతానుతో పందెం వేశాడు. ఆ పందెంలో యోబును పందెం కాశాడు. అర్థమైందా మీకు? మగోడికి అర్థమవుతుందా? సార్ అర్థమైంది కదా. సాతానుతో పందెం వేసి యోబును పందెం కాశాడు. పందెం ఏంటి? సాతానుడు దేవుని సముఖంలో ఊజు దేశములో అంతా తిరిగి అందరినీ పాడు చేసి అందరినీ కూడా నష్టపరిచి యోబును ఏమీ చేయలేక దిగాలుగా నిలబడ్డాడు. దేవుడు అన్నాడు, సరే నువ్వు అటు ఇటు తిరుగుతూ వచ్చి అందరికి ఏం చేయాలో చేశావు, మరి నా సేవకుడని యోబుకి ఏమైనా చేయగలిగావా అని అడిగాడు. చేయలేకపోయానంటే కారణం నువ్వు తన చుట్టూ వేసిన కంచెని నువ్వు దాన్ని తీసేస్తే నీ ముఖం మీదే యోబు నిన్ను తృణీకరిస్తాడు, ద్వేషిస్తాడు, నీ ముఖం మీదే అంటాడు. దేవుడు అంటాడు, ఒక్కనాటికి కూడా యోబు నన్ను ద్వేషించాడు. ఎంత నమ్మకమో దేవుడు చూశారు. ఒక్కనాటికి కూడా ద్వేషించాడు. మరి యోబు గ్రంథం మనం చదివాం కనుక యోబు ద్వేషించలేదని మనకు తెలుసు. యోబు దేవుణ్ణి బహుగా నమ్మినవాడు, అది కూడా మనకు అర్థమవుద్ది గ్రంథం చదివాం కనుక. ఇక్కడ నాకు ఒక ఆలోచన వచ్చింది. యోబు దేవుణ్ణి ఎంత నమ్మాడు అని నేను అడిగితే చాలా ఎక్కువ గొప్పగా దేవుణ్ణి నమ్మాడు యోబు అని చెబుతారు, అందరూ చెబుతారు, నేను కూడా చెబుతాను. కానీ మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే, మనం గ్రహించవలసిన ఒక్కో మాట ఏంటంటే, యోబు దేవుని నమ్మిన దానికంటే దేవుడే యోబుని ఎక్కువ నమ్మాడు. హల్లెలూయా. అది క్రైస్తవ జీవితం, అది విశేషం. మనం దేవుని నమ్మడం విశేషం కాదు, ఆయన మనల్ని నమ్మడం విశేషం. మీకు మంచి వచనం చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రికలో చాలా బాగుంటుంది ఆ వచనం, ఎప్పుడూ మర్చిపోకుండా చదువుకోవాలి మనం. 6వ గలతీ పత్రికనేనా, మనం గతంలో దేవుని నమ్మాము. ఎక్కడండి? గలతీ పత్రికే కదా, 4వ అధ్యాయము, గలతీ 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును. అది మరి విశేషము ఏంటది? మనం దేవుణ్ణి ఎరుగుతాము అనే దానికంటే విశేషం ఏంటంటే దేవుని చేత మనము ఎరగబడుట అనేది విశేషం, అది విశేషం. కనుక యోబు దేవుణ్ణి నమ్మాడు అనే దానికంటే దేవుడు యోబును ఎక్కువగా నమ్మాడు అనేది విశేషం. కాబట్టి దేవుడు యోబును పందెం కాశాడు. ఒక్కనాటికి కూడా యోబు నన్ను ద్వేషించడు, నన్ను తృణీకరించడు, ఆయన నన్ను విడిచిపెట్టడు అని దేవుడు యోబు ఎడల అంత తన నమ్మికను సాతానుకు వెల్లడి చేశాడు. అలా వెల్లడి చేసినప్పుడు సరే అంటే సరే అనుకున్నారు ఇద్దరు. యోబు గ్రంథం ఇందులో రావడానికి కారణం చెప్తున్నాను. సరే అంటే సరే అనుకున్నారు. యోబును కాపాడుచున్న దైవికమైన ఆ భద్రతలో నుండి యోబును దేవుడు బయట విడిచిపెట్టాడు, కంచె తీసివేశాడు. వెంటనే సాతానుడు అటాక్ చేశాడు. ఆయన చాలా పెద్ద కుటుంబీకుడు. ఆయనకి 10 మంది పిల్లలను ఉంది. కానీ 10 మంది పిల్లలు మాత్రమే కాదు, 10 మంది పిల్లలకు
పెళ్ళిళ్ళైనవి, వాళ్ళకి కుమారులకి భార్యలు వచ్చారు, కుమార్తెలకు భర్తలు వచ్చారు. వారికి కూడా కొందరు పిల్లలు పుట్టుంటే, ఎంతమంది పుట్టారో మనకు తెలియదు కానీ ఆ కాలంలో ఎక్కువ మందే పుడుతుండేవారు. ఈయనకో 10 అంటే ఆ వారసత్వాన్ని తీసుకుంటే వాళ్ళకి కూడా పిల్లలు ఎక్కువే ఉండి ఉంటారు. ఆ పిల్లలందరూ వీళ్ళందరినీ కలిపితే కనీసం తన ఇంట్లో వాళ్ళే, తన రక్త సంబంధులు కుటుంబీకులే ఒక 50-60 మంది ఉంటారు. వాళ్ళకి ఎవరి ఇల్లు వాళ్ళకు ఉన్నాయి, రాస్తుంది ఇక్కడ. ఎవరి ఇల్లు వాళ్ళకు ఉంది. ఈ మొదటి అధ్యాయంలో చూస్తాం మనం. వీళ్ళు ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క రోజు విందులు చేసుకుంటుండేవారు, చాలా ప్రేమతోటి, సహోదరత్వంతో. అలా విందులు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ సంతోషకరమైన ఆ కుటుంబం ఒకేసారి పోయింది. యోబు చాలా పెద్ద పాస్టర్ గారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకున్నటువంటి పనివారు 7000 గొర్రెలకు కనీసం 700 కాపర్లైనా ఉండాలి. 100కి ఒక కాపర్ లెక్క పెట్టుకుంటే 7000 కాబట్టి 700 మంది కాపర్లు ఉండాలి. తరువాత 3000 ఒంటెలు అన్నాడు. అంటే వాటికి కాపర్లు ఉంటారు. 3000 అంటే పోనీ వాళ్ళు 2 ఒంటెలు 3 ఒంటెలు కంటే ఒక మనిషి ఎక్కువ చూడలేడు. ఆ ప్రకారం ఒక 1000 మంది కావాలి ఒంటెల కాపర్లు. ఆ తర్వాత 500 జతల ఎడ్లున్నాయి. వాళ్ళు ఒకవేళ బండి కట్టాలంటే ఎద్దులు కడితే దానికి ఒక పాలేరు కావాలి, నాగలు కడితే దానికి ఒక పాలేరు కావాలి, ఒకవేళ కుప్పనోర్చాలంటే దానికి ఒక పాలేరు కావాలి. ఆ ప్రకారం వీళ్ళంతమందో పాలేర్లు. తర్వాత ఆయనకి గాడిదలు కూడా బహుమంది పనివారు అన్నాడు. బహుమంది పనివారు కనుక ఆయన సంఘం చాలా పెద్దది. ఆదివారం చర్చి పెడితే మరి కట్టి ఆడిపోయేవారు అన్నమాట. అంత పెద్ద సంఘానికి పాస్టర్ ఆయన. చూడండి, దహన బలులు అర్పించేవాడిని కూడా రాస్తుంది కదా. కనుక యాజకత్వం లక్షణాలు ఆయనలో మనం చూస్తాం. యాజకుడై ఉన్నాడు. ఎవరికి యాజకుడు అంటే తన కుటుంబానికి ఉన్న వారందరికీ యాజకుడు, తన దగ్గర పనిచేస్తున్న వారందరికీ యాజకుడు. వాళ్ళందరికీ కూడా దేవుని మందిరములో ఆరాధన చేయుట, స్తుతి చెల్లించుట నేర్పిస్తూ వారితో దేవునికి మహిమ తెచ్చేటువంటి ఒక పెద్ద అసామిలాగా ఆయన ఉండేవాడు. కాబట్టి ఇవన్నీ ఒకేసారి పోవడం అనేది మనం చూస్తున్నాం. ఈ అమ్మాయిని ఫోన్ ఆఫ్ చేయమని చెప్పండి, కింద పెట్టాం. అది ఒకేసారి, ఇవన్నీ ఒకేసారి పోవడం అనేది జరిగినప్పుడు ఆయన కృంగిపోవాలి, గుండాగిపోవాలి. నేను ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశానని, దేవుడు నాకు ఈ అన్యాయం చేశాడు అని ఒక్కసారైనా అనాలి. కానీ వాక్యంలో చూడండి, 22వ వచనంలో, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. తర్వాత 10వ వచనంలో 2వ అధ్యాయంలో యోబు నోటి మాటతోనైనను అయ్యో యోబు గారు మీకు ఎలాగ ఎందుకు అయిపోయిందంటే, అదేనండి నాకు అర్థం అవ్వలేదు, మరి నేను ఏం తప్పు చేశాను అని కూడా అనలేదట. అలాగ అనలేదంట. ఏమైందండి, నాకేమైంది అంటున్నాడు. నీకేమవ్వడం ఏంటో ఎంత పోతేనంటే నాకేం పోయినట్టు అనిపిస్తా లేదు. అసలు నా ఒరిజినల్ లైఫ్ ఏంటి తెలుసా, దిగంబరం. నేను నూలు పోగు ఒంటి మీద లేకుండా పుట్టినటువంటి పాసి శిశువుని నేను. ఎవరో పట్టుకెళ్ళి కడిగితే కంపుపోయింది నాది. ఆ తరువాత పెంచితే నేను, ఆ తర్వాత పెరిగి, తర్వాత నాకు పెళ్లి చేస్తే భార్య, కాపురం చేస్తే పిల్లలు, తర్వాత ఏదో నాకు సంక్రమించింది. నాదేం పోయింది, నన్ను నేను దిగంబరిగానే జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనుక ఈ రోజున ఏదో దేవుడు మనకు చేస్తే, మనం అనుకున్నది జరిగితే, లాటరీ తగిలితే అన్నట్టుగా మనం స్తుతి ఆరాధన కూడికలు పెట్టుకుంటున్నాము. ఇళ్ళకాడ
చర్చిలోనో ఏదో విధంగా ఒక విందుగా పండగగా దాన్ని చేయడానికి పూనుకుంటున్నాం. నిజానికి ఆయన మనకు చేసే ఉపకారాలు మనము గ్రహించే పెద్ద పెద్ద షాకులే. పెద్ద పెద్ద షాకులు అయితేనే కానీ మనం దృష్టిలోకి రావు. కానీ ఒక ఆయన అన్నాడు, ఒక పెద్ద దైవజంతో 83 సంవత్సరాల వయసున్న దైవజంతో మాట్లాడుతాను ఒకసారి. మాటల్లో దేవుడు మీ జీవితంలో చేసిన ఏదైనా ఒక అద్భుతం ఇన్ని సంవత్సరాల కాలంలో, ఆయన ప్రపంచమంతా తిరిగి బైబిల్ క్లాసులు నడిపిస్తుంటాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన మంచివాడు, మాకెంతో మాదిరి గలవాడు. ఆయన దేవుడు మీ జీవితంలో చేసిన ఏదైనా ఒక అద్భుతం, ఆశ్చర్యమైనది ఏదైనా ఒకటి సాక్ష్యంగా చెప్పండి అంటే ఆయన అన్నాడు, బ్రదర్ ప్రకాష్, ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్ ఈజ్ డూయింగ్ ఏ మిరాకిల్ ఇన్ మై లైఫ్ అన్నాడు. నా జీవితంలో ప్రతిరోజు ఒక అద్భుతం చేస్తున్నాడు. అదేంటో తెలుసా? రాత్రి పండుకున్నామంటే పొద్దుట్లు లేవడమే అంటున్నాడు ఆయన. ఏంటంటే అద్భుతం? రాత్రి పండుకున్నాను, పొద్దుట్లు లేస్తున్నాను. పండుకున్నాక లేచే వరకు నాకేం జరుగుతుందో నాకు తెలియదు, ఏమి జరుగుతుందో నాకు తెలియదు. కానీ ప్రొద్దుటే లేవడమే ఆశ్చర్యం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అదే అద్భుతం. ఎవ్రీ డే ఐ ఆమ్ క్లియర్లీ ఎక్స్పీరియన్సింగ్ ఏ వండర్ఫుల్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ఆశ్చర్యకరమైన ప్రేమను నేను రుచిస్తున్నాను అని ఆయన చెబుతూ ఉన్నాడు. తెలుగు ఆయన కాదు కాబట్టి ఆయన ఇంగ్లీష్ చెప్పండి, నేను ఇంగ్లీష్ చెప్తున్నాను మీకు. అర్థమైందా? కాబట్టి ఆ విధంగా దేవుడు మరి ప్రతిరోజు స్తుతికోవడం పెట్టాలి. మనం ప్రొద్దుళ్ళతో స్తుతికోవడం పెట్టాలి. ఏంట్రా అంటే నేను బతికున్నాను అనాలంటే. ఏమనాలి? నేను బతికున్నాను. రాత్రి పండుకునేటప్పుడు నేను మంచం ఎక్కి ముగించాను, అయిపోయింది. నాకేం జరిగిందో నాకు తెలియదు. ప్రొద్దుట్లు లేచాను, బతికున్నాను, అందుకే స్తుతికోవటం ఈరోజు. అట్లా ప్రతిరోజు స్తుతికోవటం పెట్టాలి మనం. ఏమండి? కానీ దానికి మించినటువంటి స్తుతి ఆరాధన చేసిన వాడు యోబు. ఆ నమ్మకం దేవునికి యోబు పైన ఉంది. యోబును సాతానుడు ఓడించాడు. ఎలా ఓడించాడు? ఆయనంతా లేకుండా చేసి, పాడు చేసి, ఆరోగ్యం కూడా పాడు చేసి ఓడించాడు. కానీ యోబు ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణి గెలిపించాడు. సాతానుడు యోబును ఓడించాడు. ఇది మన దగ్గర ఉండవలసిన లక్షణం. సాతానుడు తప్పకుండా మనలను అనేక సార్లు ఓడిస్తుంటాడు. ఆ ప్రతిసారి మనమేం చేయాలో తెలుసా? దేవుణ్ణి గెలిపించాలి. ఆ గెలిపించడానికి మనం చేసే పని ఏంటంటే స్తుతించడం, అంతే. ఆరాధించడం, గెలిపిస్తాం. అదేమన్నాడు? ఆ మాట చదివిన మొదటి అధ్యాయంలో 11వ వచనంలో, నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, నీ ముఖం మీదే దూషిస్తాడు, నిన్ను విడిచిపెట్టి పోతాడు అని చెప్పాడు. కానీ యోబు తనకు వార్త తెచ్చిన పరివారి ఎదుట దేవుని సముఖములో సాష్టాంగపడి దేవుని మహింపరిచాడు. దేవుని స్తుతించి ఆయనకే స్తుతి కలుగునుగాక. యెహోవా ఇచ్చెను. నోటి మాటతో కూడా దేవుడు నాకు ఎందుకు ఎలాగ చేశాడని అడగలేదు. అలాంటి ఆరాధన మన జీవితంలో పెరుగుతూ ఉండాలి. అసలు మనం ఆధ్యాత్మిక ఎదుగుతున్నామంటే అర్థం ఏంటంటే ఇలాంటి ఆరాధనలో మనం ఎదుగుతున్నామని అర్థం. ఆయన ఎక్కువగా అర్థం చేసుకుంటున్నామని అర్థం. అందుకే ఆరాధన చేస్తున్నాము.
దేవుడు యోబును సాతాను చేతికి అప్పగించాడు, కానీ సాతానుడు యోబును మొయ్యలేకపోయాడు, ఆ బరువు మొయ్యలేకపోయాడు. మనము పాత జీవితంలో ఉన్నప్పుడు వారి చేతిలో కీలు బొమ్మలా ఉన్నాం, వాడు ఇలాగ ఆడించేశాడు మనల్ని. ప్రభులోకి వచ్చిన తర్వాత ఎన్నోసార్లు మనల్ని కవ్విస్తూ వస్తున్నాడు. అప్పుడప్పుడు బలహీనమవుతున్నాం అయ్యాం. మనం కొత్తగా రక్షించబడ్డప్పుడు తెలియక చేశాం, జారిపోయి చేశాం, బలవంతం వల్ల చేశాం. ఆ కొత్తలో ఎన్నోసార్లు మరలా పాత జీవితంలో ఉన్నటువంటి ఆశలు, ఆశయాలు, ఆచారాలు మన పాత జీవితంలో ఇవి నెరవేర్చడానికి తెలుసో తెలియకో జారిపోయాం. కానీ ఆధ్యాత్మిక ఎదుగుతూ ఉండగా, బలపడుతూ ఉండగా, వాడి చేతిలో కీలు బొమ్మలుగా ఉన్న మనము విడిపించబడి, వారి చేత అనేకసార్లు మనం కవ్వించబడి బలహీనపడిన మనం ఎదుగుతూ ఉన్నామంటే అర్థం ఏంటంటే ఇక ఎన్నడూ వాడికి మనము లోబడము, వాడు మనల్ని మోయలేడు, వదిలేస్తాడు మనల్ని, ఇక లాభం లేదని. ఇప్పుడు యోబు విషయం తీసుకోండి మీరు. ఈ మొదటి అధ్యాయంలో, రెండవ అధ్యాయంలో సాతానుడు కనబడతాడు మనకి. ఇక 3వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు సాతాను జాడే, ఆయన జాడే ఉండదు మనకి అసలు. అంటే సాతానుడు ఏమనుకున్నాడంటే ఈ యోబును ఇక నేను ఏమీ చేయలేను అనుకున్నాడు. ఈ నేను చేసినా దేవుని స్తుతించేలా ఉన్నాడు రా బాబు, ఈ నేను చేసే కొద్దీ స్తుతి పెరుగుతుంది కాబట్టి వీడికి ఏం చేసినా లాభం లేదు, వీరితో టైం వేస్ట్ అనుకున్నాడు. అది కూడా మళ్ళీ ఎన్నడూ కలలేదు. ఎందుకు కలవలేదు? నేను మీకు ఒక మాట గుర్తు చేస్తాను. సౌలు అనే రాజుకు దెయ్యం పట్టేది కదా. పట్టినప్పుడు ఆయన కొంచెం తేడాగా ఉండేవాడని పనివారు ఏం చేయాలో అర్థం కాక ఏం చేయాలని అనుకుంటుంటే సౌలు సలహా ఇచ్చారు. దావీదు అని ఒక ఆయన ఉన్నాడు, కుర్రోడు, గొర్రెలు కాసుకుంటాడు, తను వాయిద్యాలు బాగా వాయిస్తాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. ఆ అడవిలో ఆ గొర్రెలు మేపుకుంటా ప్రభుని స్తుతిస్తాడు. ఆయన ఆ అడవిలో మృగాలు వస్తాయి, సింహాలు వస్తాయి, ఎలుగుబంట్లు వస్తాయి, ఆయన వాటిని జయిస్తాడు. మళ్ళా మ్యూజిక్ వాయించుకుంటూ ఉంటాడు. ఆయన తీసుకొచ్చి మీ దగ్గరకు ఆయన చేస్తున్న ఆరాధన, ఆలాపన, ఆ వాయిద్యాలతో చేస్తున్న స్తుతి ఆరాధన చేస్తే మీ దెయ్యం పోందని చెప్పాడు అక్కడ ఉన్నటువంటి పనివాడు రాజు. కనుక దెయ్యం పట్టినప్పుడల్లా దావీదుని పిలుస్తుండేవారు. ఒకసారి కాదు, అలాగా పలుమార్లు పిలిచారు. దావీదు వాయిద్యం వాయించి ఆరాధన చేస్తుండగా దెయ్యము వదిలిపోయేదని రాసిన వాక్యంలో సౌలును దెయ్యము వదిలిపోయింది. ఇక్కడ వినండి, చేసినప్పుడల్లా దెయ్యం పారిపోవుట వాళ్ళు గమనించారు. కనుక దెయ్యము పారిపోవుటకు, దెయ్యం మన జోలికి రాకుండా ఉండడానికి మనం మంత్రాలు ఎంచుకోవడం కాదు, ఏవో సూత్రాలు పాటించడం కాదు, ఏదో చేతికి తాబీదులు కట్టించుకున్నట్టు ఏదో కట్టించుకోవడం కాదు, అలాగే ఏదో శకునాలు చూపించుకోవడం కాదు. ఎక్కడికో వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే దెయ్యం రాదని అపోహతో వెళ్ళి ప్రార్థనలు చేయించుకునే వాళ్ళు చాలామంది మళ్ళీ దెయ్యాలతో బాధలు పడతానే ఉన్నారు. అప్పటికి పోవచ్చేమో, కానీ నువ్వు స్తుతిస్తే దెయ్యం పోతుందనే మాట ఇక్కడ మనం అటు సౌలు దగ్గర కానీ ఇటు యోబు దగ్గర కానీ మనం చూస్తున్నాం. యోబు సాతానుడు తనకి ఎలా చేశాడని అనుకుంటలేదు. ఆయనకేం తెలుసు సాతానుడు చేశాడని? మనకు తెలుసు, ఇందులో రాష్ట్రం చదివా కాబట్టి. యోబుకు తెలియదు కదా ఈ విషయం, ఆయనకి ఎవరు చెప్పలేదు కదా. ఏమి జరిగిందో తెలియదు, అయోమయమైపోయింది ఆయనకి, అర్థం కావడం లేదు. యోబు నీకు ఎలా ఎందుకు అయిందంటే ఏం చెప్పాలో అర్థం అవడం లేదు ఆయనకి. కానీ జరిగింది స్పష్టంగా కనబడుతుంది.
అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ ఆలోచనకి వెళ్ళలేదు. నాకు ఎవరు చేశారు, ఎలా జరిగింది, ఇదేమైనా చేతబడా, ఇదేమైనా మంత్రమా, ఇది ఏదైనా నా యొక్క రాత బాగోలేదా, లేక నాలో ఏదైనా పాపం వచ్చిందా, అసలు ఇది ఎందుకు ఇలా జరిగిందనే ఆలోచనలు మనం చేసి ఇంకా ఫస్ అయిపోతాం. ఇంకా మనము బలహీనపడిపోతాం. అవన్నీ మనకొద్దు. నాకేమి జరిగిందో దేవునికి తెలియకుండా జరగలేదు, నేను ఆయన బిడ్డను, ఆయనకు తెలుసు, ఆయన ఆపగలడు, ఎందుకో ఆపలేదు, ఆపగలిగి నా ద్వారా మహిమ పొందగలడు, ఆయన దాన్ని ఆపకుండా కూడా మహిమ పొందగలడు. కనుక ఆయన ఆపినా స్తుతికోవటమే, ఆయన ఆపకపోయినా స్తుతికోవటమే అనేటువంటి భక్తిపరుడు ఉన్న గ్రంథం బైబిల్లో మొదటిగా వ్రాయబడింది. ఇక్కడ మరొక మాట మనం చూస్తే, యోబు యథార్థవంతుడు. ఒక మాట మనం ఎక్కడో చూస్తాం, దినవృత్తాంతములు గ్రంథం దొరికితే 2వ గ్రంథంలో చూడండి. ఆ మాట 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం, 16:9 దినవృత్తాంతములు 2వ గ్రంథం. పేజీ నెంబర్ చెప్పండి అయ్య గారు కొంచెం. ఏమండి? 371 పాత నిబంధనలో 371 పేజీలో దినవృత్తాంత 2వ గ్రంథం 16వ అధ్యాయం. 16వ అధ్యాయం అంటే 15వ అధ్యాయం తర్వాత ఉంటుంది. ఉందా? దొరికిందా? రైట్. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఈరోజు ఇక్కడ కూడా అది వచ్చింది. దేవుడు ఇప్పుడు మనలో ఎవరిని, మనలందరినీ చూస్తూ ఏం వెతుకుతున్నాడు మనలో అంటే, యథార్థమైన హృదయం గల వాళ్ళు ఎవరో వెతుకుతున్నాడు. నిద్రపోతున్న వాళ్ళు ఎవరో కూడా వెతుకుతున్నాడు. యథార్థమైన హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. అంటే యథార్థ హృదయము, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరిచే దేవుడు ఆయన. మీకు ఒక సర్కాస్టిక్ అంటారు, అంటే చలోక్తిగా నేను మాట చెప్తాను మీకు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు ముసలివాడు, అవునా కదా? ఎంతమంది పిల్లలు ఉండొచ్చు అని చెప్పారు? 10 మంది. 10 మందికి పెళ్ళిళ్ళు, వాళ్ళకి మళ్ళీ పిల్లలు, వీళ్ళందరూ కలిగితే చాలా పెద్ద వృద్ధుడైన పాస్టర్ గారు ఆయన, అవునా కదా? అలా ఉన్నాడా లేదా? 1వ అధ్యాయంలో ఆయన వృద్ధుడు. 42వ అధ్యాయంలో పైలా పచ్చీసుగా ఉన్నాడు, అంటే పడుసువాడుగా ఉన్నాడు. ఉన్నాడా లేడా? ఎలా తెలుసు మీకు? మళ్ళా 10 మంది పిల్లలు కన్నాడు ఆయన. పడుచోడా కాదు. 1వ అధ్యాయంలో ముసలోడు, చివరి అధ్యాయంలో పడుచోడు. ఎలాగ పడుచోడయ్యాడు? దేవుని ఎడల యథార్థ హృదయం కలిగిన వాడు గనుక దేవుడు ఆయన్ను బలపరిచాడు. మనం లిటరల్గా అక్షరార్థంగా మాట చూస్తాం, బలపరిచాడు. ఆయన కండరాలు బలపడ్డాయి, ఆయన నరాలు బలపడ్డాయి. ఆయన ముసలివాడైన ఆయన శరీరము ఒక మిసమిసలాడుతున్న యవనస్తుల్లాగా బలపరచబడ్డాడు. మరలా 10 మంది పిల్లలు కన్నా అలా దేశంలో అందరికంటే అందమైన వాడంట. ఆ తర్వాత మళ్ళీ 145 సంవత్సరాలు బతికాడు. 42 ఉన్నమాట చెప్తున్నాను. 12వ వచనం నుండి 16వ వచనం వరకు ఆ విషయాలు వ్రాయబడతాయి. కనుక మిసమిసలాడిపోతున్నాడు ఆయన. వినండి ప్రియులారా, మీకు ఆశాజనకంగా ఉండడానికి చెలోక్తిగా మాట చెప్పాను, అది నిజం కూడా. కానీ చెప్పిన విధానం కొంచెం మీకు జ్ఞాపకం ఉండాలని అలా చెప్పాను. మనల్ని కూడా దేవుడు బలపరచగోరుతూ ఉన్నాడు.
మళ్ళీ బలపరచాలి అంటే ఉన్న ఒకే ఒక అవకాశం మనకి ఏంటంటే యథార్థంగా ఉండాలి. యథార్థము అనే మాటకు అర్థం ఏంటంటే, థ్యాంక్ యూ, యథార్థం అనే మాటకు అర్థం ఏంటంటే యథాప్రకారం. యథార్థత అంటే చెప్పండి, యథాప్రకారం. లోపల ఎలాగున్నావో పైకి ఎలా ఉంటావు, ఒంటరిగా ఎలాగున్నావు అందరిలో ఎలాగుంటావు, దాన్ని యథార్థత అంటారు. మరి అలాంటి యథార్థత మనలో ఉంటే ఆయన మనల్ని బలపరుస్తాడు. సాతానుడు మనలను ఏ విధముగా ఓడించినా కానీ మనం ఎప్పుడూ కూడా దేవునికి విజయాన్ని తెస్తాం. ఎన్నడూ దేవుణ్ణి ప్రశ్నించం, ఇలాగెందుకు జరిగింది అని మనము ప్రశ్నించం. నేను ఒక మాట చెప్తాను, వినండి. మీకు ఇలాంటివేవో అకస్మాత్తుగా కొన్ని నష్టాలు కష్టాలు, మనం ఎంతో మంచి భక్తి జీవితం జీవిస్తున్నప్పటికీ అవి మనకు వస్తూ ఉంటే ఎందుకు జరగాలి అనే ప్రశ్నలు నీవు 100 మందిని అడిగినా నీకు జవాబు దొరకదు. కానీ పరలోకములో దానికి జవాబు దొరుకుతుంది. అప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు, అలా జరగడం మంచిదే అనుకుంటావు. ఇక్కడ మనకు అనిపించదు, అది నష్టంగా ఉంటుంది, కష్టం అనిపిస్తుంది, విక్కిరింపుగా ఉంటుంది. వేరే వాళ్ళు మనల్ని విమర్శిస్తారు, నీ భక్తి ఏం చేసింది నిన్నని విమర్శిస్తారు మనం. కానీ పరలోకములో మనం జవాబులు పొందుతాం, ఆ జవాబు మనకు బహుమానం తెస్తుంది. కాబట్టి మనం ఓర్చుకొనుట, సహించుట. యోబు సహనము మీరు ఎరుగుదురు కదా అంటాడు యాకోబు. ఎరుగుతాం మనం, కనుక మనం సహించడం అది నేర్చుకోవాలి. దీనులుగా ఉండాలి. యోబు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఈ గ్రంథం యోబే రాశాడని చెబుతారు వ్యాఖ్యానితులు. కొందరి వ్యాఖ్యానంలో వాదన అలా ఉంది. యోబే రాసుకునేటప్పుడు ఏం రాశాడంటే, ఊజు దేశములో యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థ వర్తనుడు, న్యాయవంతుడు, దేవుని భయము కలిగి చెడుతరమును, అది తన గురించి తను అలా రాసుకోగలిగాడు. ఈరోజు నన్ను ఒక పేపర్ తీసుకుని ఇంటి దగ్గర కూర్చుని నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి ఆలోచించి నువ్వు రక్షించబడినది మొదలుకొని ఈనాటి వరకు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఆ రక్షించబడి బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని సంఘంలో చేర్చబడి వాక్యం వింటూ ఉన్నావు. ఎక్కడెక్కడ ఏ లోపం ఉందో అని నువ్వు పరీక్షించుకుంటూ పోతే ఈ మాట రాసుకోగలవా నీవు? యథార్థ వర్తనుడను, యథార్థ న్యాయవంతుడను, దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడను, చెడుతనను విసర్జించిన వాడను, రక్షించబడిన తరువాత నేను ఇలాగూ జీవిస్తున్నాను రాసుకోగలవా? యోబు రాసుకోగలిగాడు. అందుకే ఈ గ్రంథం మొదటిగా వ్రాయబడింది. దేవుడు తన సృష్టి గురించి తన్ను తాను పొగుడుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు తన్ను తాను పొగుడుకునే విషయాలు పక్కన పెట్టి తనను పొగిడిన వారి గురించి మొదటగా రాశాడు. ఇక్కడ ఆ సృష్టి యొక్క మహాత్మ్యమును గురించి మనం తెలియచేసే ముందు ఆయన ఒక మనుష్యుడు దేవునికి మహిమ తెచ్చిన వాడిని వెతుక్కుని ఆయన గురించి మొదట రాశాడు. కనుక దేవుని సంఘములో ఇలాంటి వారుగా మనం ఉన్నప్పుడు మనం నిజముగా స్థిరముగా ఉన్న విశ్వాసులమని అర్థం. లేకపోతే ఆదివారం ఇక్కడ ఎంతో స్థిరంగా ఉన్నట్టు కనబడి మిగిలిన 6 దినాలు అస్థిరులుగానే మనం మరుతూ ఉంటాం. ఒకసారి ఒక మీటింగ్లో గాస్పల్ సింగర్ అని ఒక
అని ఎక్కువ పాటలు ఇస్తా లేదని బాధపడుతున్నాడట. పైగా నా మీద కూడా నేరం పెట్టారు, ఆయన ఎక్కువ పాటలు ఒప్పుకోడు అని పెట్టారంట. నేను ఆ మీటింగ్కి వెళ్ళానమాట. మాట్లాడాలి, వాక్యం మాట్లాడాలి. ఎందుకు ఒప్పుకోను? మంచి పాటలు అర్థయుక్తంగా పాడితే పర్లేదు, కానీ ఆ మ్యూజిక్లు, ఆ డ్రమ్ములు గుండెలు పగల కొడుతుంటాయి. ఇతను పాడుతూ ఉంటాడు, చెవులు పగిలిపోతూ ఉంటాయి. తర్వాత వాక్యం చెప్పాలంటే ఆ సౌండ్ ఎడిక్షన్తో వాళ్ళు ఏమి వినలేని తర్వాత ఇలాంటి మనం కొంచెం తగ్గించుకోవాలని చెప్తాను, కానీ పాటలు వద్దని ఎందుకంటాను నేను. అలాగని పాటలు పాడుతాను అంటే నేను ఆయనతో మాట్లాడాను, తెలిసినవాడే, హైదరాబాదే. మాట్లాడాను, బ్రదర్ నువ్వు గుండె మీద చేసుకుని చెప్పు, ఎప్పుడైనా ఒంటరిగా ఒక స్తుతి పాట అయినా పాడేవారు నీ ఇంట్లో, నీ మెడిటేషన్ టైంలో, వాక్యం చదువుకునే టైంలో, ప్రార్థన చేసుకునే టైంలో, నీ గదిలోకి వెళ్ళి ఎప్పుడైనా ఒక పాట హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిస్తూ పాడినటువంటి అనుభూతికి ఉందంటే, ఎవరు పాడతారండి? అలాగ అందరూ పాడతారా అంటున్నాడు. సరే నేను ఎవరి గురించి కాదు, నీ గురించి అడుగుతున్నానంటే దాటవేసే ఆన్సర్లు ఇచ్చాడు. కానీ అవునన్నా నేను అలా పాడుకుంటాను చాలాసార్లు అనడం లేదు. కనుక 10 మందిలో పాటలు, 10 మందిలో ఆరాధనలు, 10 మందిలో ప్రార్థనలు, 10 మందిలో ప్రసంగాలు. కానీ నీ వ్యక్తిగత జీవితంలో పేపర్ తీసుకుని నేను యథార్థవర్తనుడను, నేను న్యాయవంతుడను, దేవుని యందు భయభక్తులు గలవాడను, చెడుతనము విసర్జించిన వాడను అని ఒక 4 మాటలు లేక 3 మాటలు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును, అదొక మాట అనుకున్నా, 3 మాటలు 4 మాటలు రాయగలవా నువ్వు? అలా రాయకుండా నువ్వు ఒక విశ్వాసినని, ఒక భక్తి కలిగిన వ్యక్తినని నువ్వు అనుకోవడానికి నీకు అవకాశం ఏది? అంత ధైర్యం ఎక్కడది? ఆ స్లిప్ మీద రాసి అక్కడ పెట్టి, దేవా ఇదిగో నా పరిస్థితి. అప్పుడు దేవుడు ఏమనాలి చూడండి, 1వ అధ్యాయం 8వ వచనంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. వినండి జాగ్రత్తగా. యోబు ఏమన్నాడు? దేవుడు కూడా అదే అంటున్నాడు. యోబు అన్నదే దేవుడు అంటున్నాడు. ఎట్లా అనగలిగాడు దేవుడు అంటే? యోబు ఏమై ఉన్నాడో అది గుండె మీద చేసుకుని చెప్పాడు కనుక. అంటే గుండె మీద చేసుకోవడం అర్థం ఏంటి? అబద్ధం ఆడితే గుండె ఆగిపోద్దని పెద్దలు అలా పెట్టారు, భయపెట్టి నిజం చెప్పించడానికి. డిటెక్టర్ లాగా, లైట్ డిటెక్టర్ లాగా పెట్టారు ఆ మాట, అబద్ధాన్ని పరిశోధించేలాగా. కానీ గుండె మీద చేసుకుని చెప్పు నువ్వు యథార్థంగా ఉన్నావంటే, ఉన్నానంటే గుండె ఆగిపోద్దని పెట్టిన బెదురు అన్నమాట. కాబట్టి యోబు చెప్పాడు, దేవుడు ఏమన్నాడు? అవును అని ఆమోదించాడు. అవును, నా సేవకుడని యోబు చెప్పింది అక్షరాల అవును. ఒక అక్షరం కూడా మార్చకుండా దేవుడు అదే చెప్పాడు. ఒక అక్షరం మార్చలేదు ఆయన. కనుక మనము కొన్నిసార్లు మన భక్తిని ఒలకబోస్తూ ఇతరులకు మన విశ్వాసం గురించి, మన ఉపవాసాల గురించి, మన యొక్క పరిశుద్ధత గురించి, దేవుని యొక్క వాక్యములో మనం ఎరిగినటువంటి సంగతులు త్వరగా తీసి రిఫరెన్స్ చదివేయడం, అందరికంటే ముందు ఆ వాక్యం ఎక్కడుందంటే టక్కని చెప్పేయగలగడం, ఇవన్నీ మనలో కనబడుతుంటాయి. వీటన్నిటినీ కనుపరిచి మనంత భక్తులు లేరని మనం ఇతరుల చేత అనిపించుకుంటామేమో, కానీ దేవుడు అనగలడా? దేవుడు మనం చెప్పింది ఏ కొంచెం కూడా తేడా లేకుండా అలాగే ఆయన చెప్పగలడా? అలాగే కాకపోతే మన భక్తి జీవితం అది ఒకనాడు తీర్పు న్యాయపీఠం ఎదుట నిలబడదు. మన భక్తి నిలబడదు. మన భక్తి పరలోకం చేత అంగీకరించబడదు. పరలోకం మనలను తన లోనికి
ఆహ్వానించలేదు. వాక్యంలో ఒక మాట ఉంటుంది, లేవియ కాండంలో 20వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు ఆ దేశం వెళ్ళినప్పుడు ఆ దేశం మిమ్మల్ని కక్కివేయును. లేవియ కాండము 20వ అధ్యాయం 22వ వచనంలో ఆ దేశం మిమ్మల్ని కక్కివేయును. వామిటింగ్ అంటారు కదా, వాంతి చేసుకుంటుందట ఆ దేశం. పరలోకం మనలను వాంతి చేసుకుంటుంది. ఇలా చెప్పనా, వేషధారులను పరలోకం వాంతి చేసుకుంటుంది. జాగ్రత్త, వేషధారులను పరలోకము వాంతి చేసుకుంటుంది. నీవు పరలోకములో ఎమడవు, పరలోకములో నీవు తేజోవాసుల పరిశుద్ధుల సహవాసములో ఉండలేవు. నీతిమంతుల సభలో పాపులు నిలువరు అని మొదటి కీర్తనలోనే చూస్తాం. మనం నిలవలేము. మనం కనుక దేవుడు ఆమోదించాలి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం దేవుని ఆమోదం పొందేలాగా జీవించాలి. మూడవది మనం చూస్తే, దేవుడు ఆ మాట ఎవరితో సాక్ష్యమిస్తున్నాడు? యోబు తన సాక్ష్యాన్ని తానే మన సాక్షులను చెప్పుకున్నాడు. దాన్ని దేవుడు ఆమోదించి ఎవరికి చెప్పాడు ఆ మాట? సాతాను చెప్పాడు. సాతానుడు దాన్ని అంగీకరించాడు. నువ్వు చెప్పింది నిజమే అన్నాడు. నువ్వు చెప్పింది. సాతానుడు కూడా అలా కాదు, ఇలా కాదు, అలాగా రాత్రి అలా చేశాడు, మొన్న అలా చేశాడు, అక్కడ గొడవ పడ్డాడు, ఇక్కడ ఈ అబద్ధం ఆడాడు, ఎట్లా యథార్థవంతుడు అని వాడు అపవాది మన మీద ఎన్నో నేరాలు పెట్టేవాడికి ఒక్క నేరం కూడా దొరక్క నువ్వు అన్నది నిజమే అంటున్నాడు. అంటే యోబు యథార్థత సాతాను చేత కూడా అంగీకరించబడింది అన్నమాట. సాతానుడు అందుకే ఆయన జోలికి మరలా రాలేకపోయాడు. 2 అధ్యాయాల్లో ఆడించలా చూశాడు, కానీ యోబు ఆడలేదు, ఓడలేదు, దేవునికి అవమానం తేలేదు. ఇక వీడితో నేను ఉంటే లాభం లేదు కూడా పట్టుకున్నాను పోయి ఉంటాడు. నేను చాలాసార్లు ఇలా చెప్తాను, అది కూడా చెలోక్తిగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా సాతాను చూసావా, కనబడ్డాడని అడుక్కుంటారు ఒకళ్ళు. అవును ఆడు నల్లగున్నాడు, ముక్కుల పొడు, గొంతు పైన కొమ్ములు ఉన్నాయి, అన్నాల రెక్కలు ఉన్నాయి, ఆడికి మడాలు ముందుకున్నాయి, అరికాలు వెనక్కుంది, ఇలాంటి కబుర్లన్నీ చెప్తారు. అసలు సాతానుడు అలాగా ఎవరికైనా కనపడితే మోసం చేయగలడా? ఆడు వెలుగుదూతలా కనపడితేనే దేవదూతలాగా అనిపిస్తుంది. ఆడు కనపడితేనే దేవదూత కనపడింది సాక్షిత్వమేమో కొన్నిసార్లు. అది చూసుకో. వాడు మనల్ని మోసం చేయాలంటే ఎంతో మనకు స్నేహితుడుగా, మనం చూసి ప్రేమించేవాడుగా, అసలు ఆయనే దేవుడు అన్నట్టుగా మనకు అనిపించేలా చేస్తాడు. కానీ ఇవన్నీ రచన, మన సొంత రచన. నల్లగుంటాడు, ముఖ్యలు కొమ్ములు పైన ఉంటాయి, ఆడి చెవులు అలా ఉంటాడు, రెక్కలు ఉంటాయి, కాళ్ళు, ఇవన్నీ వట్టి మాటలు. ఇది బైబిల్ చెప్పలేదు, అలా చెప్పలేదు బైబిల్. మనం అలాగ ఊహించడం అవసరం లేదు మనకి. మనమే భయపెట్టుకుంటున్నట్టు లెక్క. కనుక సాతానుడు మరలా యోబు జోలికి రాలేదు. వాడు కనబడకుండా పోయాడు. ఏదో చెప్తూనే కనెక్షన్ మిస్ అయ్యాను బ్రదర్, సంథింగ్ ఐ వాజ్ టెల్లింగ్. ఇచ్చాడు, తర్వాత చెప్పలేదు. యోబు ఆ తర్వాత యోబుకు సాతానుడు ఇక మరలా కలవలేదు, ఇంకా తనను కవ్వించలేదు. తన జోలికి నేను ఇలా అడుగుతుంటారు కదా, నన్ను కూడా కొంతమంది దైవజనులు అలా సాతానుతో మీకు అనుభవం ఏంటంటే, 1-2 సార్లు కొంచెం అనుభవాలు ఉన్నాయి నాకు, కానీ ఆ తర్వాత వాడికి నా జోలికి రావడం మానేశాడు అని చెప్తాను నేను. అలా చెప్పి ఏం చెప్తానంటే, ఆడికి నాకు కనపడితే వాడికి భయం ఏంటంటే ఆడికి ఏదైనా పని చెప్తాను నేను అని భయపడి, ఆడికి కనబడితే ఒక పని చెప్తాను నేను. సరే వస్తే రాగానే తర్వాత మాట్లాడుకుంటూ ముందు ఈ పని చేస్తానని పంపిస్తుంటాను నేను. అదొక మంచి పని అవుద్ది. ఆడు మంచి చేయలేడు కాబట్టి వీడి దగ్గరికి వెళ్తే మంచి పనులు చెప్తాడు, నా వల్ల కాదు అని నా దగ్గర రావడం అని చెప్తాను. చలోక్తిగా చెప్పాను, కానీ అది నిజమే. మరి వాడికి మనం భయపడక్కర్లేదు.
ఎందుకంటే ప్రభువు మన పక్షముగా ఉండగా అపవాది మనకేమి చేయగలడు అనే మాట మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక సాతాను కూడా నీ భక్తిని అంగీకరించాలి. అంగీకరిస్తున్నాడా? నీ జోలికి రాలేకపోతున్నాడా? అనేక మంది సాతాను దగ్గరకు పనిగట్టుకుని వెళతారు. వాళ్ళెవరు అంటున్నారు, ఒకసారి అన్నయ్య గారు మీరు మా తెనాల్లో మీరు మా ఇంటికి మీటింగ్లకు వస్తున్నారని విన్నప్పటి నుంచి ఇల్లంతా రంగులేయించాం, అంతా పూర్తి అయిపోయింది. మీరు మొట్టమొదట మా ఇంట్లో ఉన్నాక 2 పోర్షన్లు ఇల్లు, అది ఒక్కో పోర్షన్కి అప్పట్లో 2500 ఏమంటారండి అద్దె. ఆ తర్వాత 2 పోర్షన్లకి 5000 అద్దె. నేను 2 నెలల పోయికి వెళ్తున్నాను ఆ ఊరు. 2 నెలలు ఎవరికి అద్దెకి కూడా ఖాళీగా పెట్టింది ఆవిడ. ఆయన ఇంజనీరు, నెల్లూరులో రాజశేఖర్ చంద్రశేఖర్ ఆ భర్త. చాలా బాగా నేనంటే కొంచెం అలాగ ప్రేమను బట్టో దేవుడిని ప్రేమించో పెట్టాను. మొత్తానికి నేను వెళ్ళిన తర్వాత ఆవిడ అంటుంది, అన్నయ్య గారు నేను ఏం చేయలేదు, అందరు ఆచారాలు చేస్తారు కదా, నేను ఏం చేయలేదు. నేను పాలు పొంగించి లోపలికి వెళ్ళిపోయామంతే. పాలు పొంగించామంతే. నేను పాలు ఎందుకు పొంగించారు? పాలు నేల పాలు ఎందుకు చేశారు? కాఫీ పెట్టుకోవాలి, పెరుగు పట్టుకోవాలి. కానీ కనుక సాతానుడు ఎక్కడో ఒక చోట పాత జీవితంలోని ఆచారాలను పట్టుకొచ్చి మన ముందు పెడుతుంటాడు. దేవుడు అంటాడు, అదిగో ఆ సహోదరి లేకపోతే సహోదరుడు యథార్థవంతుడు అంటే ఆదివారమే ఆడు యథార్థవంతుడు. ఆమె సంగతి నీకు తెలియదు. మొన్న పాలు పొంగించలేదా అంటే తెలియక పొంగించింది అంటాడు దేవుడు. ఏం తెలియదు ఆమెకి? మరి పాత జీవితంలో పొంగించింది, కొత్త జీవితంలో కూడా పొంగించింది. పాతవి గతించను, ఇదిగో కొత్త వాయును. ఇదిగో అనే మాటకు అర్థం ఏంటంటే ఇన్స్టెంట్గా ఎప్పుడైతే క్రీస్తునందున్నావో నీవు నూతన సృష్టి. గ్రాడ్యువల్గా నీవు నెమ్మదిగా కొత్త సృష్టి కాదు, నువ్వు ఒకేసారి కొత్త సృష్టిగా మనల్ని దేవుడు చేశాడు. పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయ. సమస్తమును దేవుని మూలముగా జరిగెను. దేవుడు నీ జీవితంలో పాతవి తీసివేసి, పాత ఉండకుండా వాటిని అసహించుకొని, వాటిని ద్వేషించి, అవన్నీ సాతానుకు సంబంధించినవి. మీకు మాట చెప్తాను వినండి. ఇది యోహాను మొదటి పత్రికలో వినండి, మీరు తీయక్కర్లేదు కానీ మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉంటాయి. యోహాను సువార్తలో కాదు, మొదటి పత్రిక 5 అధ్యాయాల్లో 4 అధ్యాయాల్లో దేవుని మూలముగా పుట్టిన వారు అని రాసి ఉంటుంది. 4 అధ్యాయాల్లో. అమ్మ వింటున్నావా? అసలైన మాట చెప్తున్నాను. 4 అధ్యాయాల్లో దేవుని మూలముగా పుట్టిన వారని రాసి ఉంటుంది. దేవుని మూలముగా పుట్టిన వారు 4 అధ్యాయాల్లో 10 సార్లు రాసి ఉంటుంది. 10 సార్లు మీరు లెక్క పెట్టుకుని అండర్లైన్ చేసుకోండి. తర్వాత అయితే ఒక అధ్యాయంలో ఒక్కసారి ఓ మాట రాసి ఉంటుంది. నేత్రాశయు జీవపు డంభం ఇవి తండ్రి మూలముగా పుట్టలేదు, పుట్టినవి కాదు. మనమేమో 10 సార్లు తండ్రి మూలముగా పుట్టినవాళ్ళం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం తండ్రి మూలము పుట్టేది కాదు, అవి అపవాది సంబంధమైనవి. కనుక మనము తండ్రి మూలముగా పుట్టిన వారము, తండ్రి మూలముగా పుట్టని వాటి జోలికి మనం వెళ్ళకూడదు. అందుకే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు ఆత్మ నియమము నన్ను పాప మరణ నియమముల నుండి విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయానో అది దేవుడు క్రీస్తునందు నా జీవితంలో చేశాడు. హల్లెలూయా. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. అప్పుడు సాతాను మన జోలికి రాలేడు. దేవుని మూలముగా పుట్టానురా, నేను దేవుని కుమారుణ్ణి.
యేసు ప్రభుని సాతాను శోధించేటప్పుడు నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టిగా చేసుకో, దేవుని కుమారుడవైతే అనేవాడు. అంటే దేవుని కుమారుడవైతే నువ్వు ఏదన్నా అద్భుతం చేయగలవు కదా, నువ్వేం చేసినా కానీ చెల్లుబడి అవుద్ది కదా. అలాగే నువ్వు కూడా ఆకలి కొని ఉన్నావు కదా, ఇప్పుడు రొట్టెలు చేసుకుని తినొచ్చు కదా. ఇలాంటి ఉచిత సలహాలు ప్రేమతో మనకిస్తుంటాడు సాతాను. ఏముంది అందులో, ఒక్క మాట ఆడితే నీకెంతో వస్తుంది. ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది సిద్దిపేట నుంచి. మా ప్రభుత్వం వారు చర్చికి రంగులు వేసుకోవడం 30,000 ఇస్తున్నారంట. క్రిస్మస్కి రంగులు పెయింట్స్ వేసుకుంటాం కదా, కలర్స్ వేస్తాం కదా, చర్చికి కలర్స్ వేసుకోమని 30,000 ఇస్తున్నారంట. నిన్న ఫోన్ చేసి మధ్యాహ్నం మీటింగ్ అయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఆ దారిలో ఫోన్ వచ్చింది. ఏంటి బాబు అంటే, ఇలా వచ్చినాయి 30,000 వచ్చినాయి సార్, జస్ట్ మీరు ఫోన్ చేయండి, ఫలానా ఫోన్ నెంబర్కి పంపించాను, మీకు 30,000 మీ పేరు మీద రాసి పెడతారంటే, మరి నేను పెయింట్లు వేయాలి కదా, మరి నేను వేయడం లేదు కదా, నేను వేయను కదా, వద్దులే అన్నా. నేను అన్న వేయకపోతే ఎవడు అడుగుతాడు మిమ్మల్ని, 30,000 తీసుకోండి అంటున్నాడు నా శ్రేయోభిలాషి. ఆ సాతానుడు అందులో దూరాడు. ఆడిలో దూరి ఆయన పేరు సత్యానందం, మరలా పెద్ద అబద్ధం ఆడుతున్నాడు. ఇలాగున్నాం సంఘంలో మన పేర్లు పెట్టుకుని. కనుక మనం యథార్థవంతులము కాకపోతే వాడు మనల్ని పట్టిస్తాడు, మన సాక్షికి పట్టిస్తాడు, దేవుని ఎదుట మన మీద నేరారోపణ చేస్తాడు. కాబట్టి సాతానుడు కూడా మన జీవితాన్ని యథార్థవంతులమని అంగీకరించాలి. ఇంకో మాట చెప్తా చూడండి, ముగింపులోకి వెళదాం. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 9వ వచనములో అతని భార్య వచ్చి, ఆయన భార్య అంటుందండి ఆ మాట. ఆయనని యథార్థవంతుడు అన్నాడు, దేవుడు దానికి ఆమోదించాడు, సాతానుడు అంగీకరించాడు యథార్థవంతుడని. ఇప్పుడు తన భార్య ఏమంటుందండి, ఆయన తిడుతుంది. భార్య వచ్చి తిట్టడానికి వాడిన మాటది, మెచ్చుకోవడానికి వాడిన మాట కాదు ఇది, తిట్టడానికి. నువ్వు యథార్థవంతుడు అంటే అర్థం ఏంటంటే, యోబు తన కుటుంబంలో కూడా యథార్థవంతుడుగా గుర్తించబడ్డాడు. ఆమె ఆయనను వివాహం చేసుకున్నప్పటి నుంచి ఈ ముసలివాడయ్యే వరకు 10 మంది పిల్లలు కానీ పిల్లలను చూసి ఆయన ఎంతో వ్యవహారములలో ఉన్నవాడు, ఎన్నో లావాదేవీల్లో ఉన్నవాడు, ఎప్పుడు ఎక్కడ యథార్థతను విడిచిపెట్టలేదు. ఎవరన్నారు ఈ మాట? తన భార్య చెబుతుంది. తన మనస్సాక్షి యథార్థవంతుడు, దేవుని ఎదుట యథార్థవంతుడు, సాతాను దృష్టిలో యథార్థవంతుడు, తన భార్య అనుభవములో కూడా ఆయన యథార్థవంతుడే. ప్రియులారా, మనం అలా ఉంటున్నామా? నీ భర్త నీ గురించి అలా సాక్ష్యం ఇవ్వగలడా? నీ భార్య నీ గురించి అలా చెప్పగలదా, నా భర్త యథార్థవంతుడని? ఇవి తిట్టడానికి వచ్చింది ఆయన దగ్గరికి, సావమని చెప్పడానికి వచ్చింది. వచ్చి మంచి సర్టిఫికేట్ ఇస్తుంది ఆయనకి, నువ్వు యథార్థవంతుడు అని భార్య చెబుతుంది. ఏంటమ్మా మీ ఆయన విషయంలో అలా భయపడిపోతున్నావేంటి అంటే, అబ్బో ఆయన కోపం వస్తే ఊరుకోడండి, చేసుకున్నప్పటి నుంచి చూస్తున్నానండి నేను, రోజు కోపం రేజ్ అయిపోతుంది. కానీ ఎంత వాక్యం విన్నా, ఎంతమంది సాక్ష్యాలు విన్నా, ఎందరి జీవితాల్లో మారుతున్నాయి కానండి, మా ఆయన జీవితం మాత్రం అలా చేసుకున్నప్పటి నుంచి అలాగే అనుభవిస్తున్నానండి. వట్టిగానే తిడతాడు, వట్టిగానే కొడతాడు, అమర్యాదగా మాట్లాడతాడు, ద్వేషిస్తాడు, దూషిస్తాడు, అవమానపరుస్తాడు, అందరిలో నన్ను నర్మై అంటాడు. ఎవరు? విశ్వాసే. ఎవరండి? కొన్నిసార్లు ప్రసంగికులు కూడా అదే పని చేస్తారు.
బోధకులు, పాస్టర్లు కూడా అదే పని చేస్తారు. వాళ్ళు ఆయన ప్రేమ గురించి వాక్యం చెప్తారంట. ఒక ఆదివారం పాస్టమ్మ గారు లేచి ఇంట్లోకి వెళ్ళి సామాన్లన్నీ తెచ్చి పులిపిడి దగ్గర పెడుతుందంట. ఏంటమ్మా సామాన్లన్నీ పాస్టమ్మ గారు కూడా ఇక్కడ పెడతాను ఏంటంటే, ఏమీ లేదయ్యా, సంఘానికి ఒక వందనాలు, నేను కాపురం చేయాలంటే ఇక్కడే బాగుంటుందంటే మా ఆయన ఇక్కడే ప్రేమ గురించి మాడుతున్నాడు, ఇంటికి వస్తే ఈపు చెత్త కొడతాడు, ఇంటికాడ ఉండదా ప్రేమ, ఇక్కడే కాపురం చేస్తానండి, నేను ఇంటికి వెళ్తే బతకలేని ఈతోటి. కానీ చాలాసార్లు మనం వేషధారులుగా ఉంటున్నాం. భార్య ఆయన యథార్థత గురించి మాట్లాడుతుంది. తరువాత ఆ క్రిందకు వెళితే ఆయనకు 3 స్నేహితులు ఉన్నారు. ఎలీఫజ్ అని, బిల్దద్ అని, జోఫర్ అని 3 స్నేహితులు ఉన్నారు. 11వ వచనం నుంచి మనం చదువుతాం 13 వరకు. వారు ఈయన సంగతి విని వచ్చి వారు ఈయన ఓదార్చడానికి వచ్చారు, కానీ వాళ్ళకే ఓదార్పు లేకుండా ఏడుస్తున్నారు. ఆయన పరిస్థితులను చూసి చాలా దుఃఖముతో వారి వస్త్రాలు చింపేసుకున్నారు. ఏంటి మా స్నేహితుడికి ఇలాంటి గతి వచ్చింది, తల మీద ధూళి పోసుకున్నారు, బూడిదలో కూర్చున్నారు. 7 దినాలు ఆయన గురించి అంగలార్చినట్లుగా చూస్తాం మనం. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటంటే 4వ అధ్యాయంలో 6వ వచనంలో 4:6లో నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన. వాళ్ళు ఏమంటున్నారండి, నీ యథార్థ ప్రవర్తన. అమ్మ వినాలి, బైబిల్ చెప్పకండి, బైబిల్ చెప్పకండి. నీ యథార్థ ప్రవర్తన నీకు నీ నిరీక్షణకు ఆధారము కాదా. స్నేహితులు అదే మాట అంటున్నారు. ఆయన అదే మాట తన మనస్సాక్షిలో చెప్పుకుంటున్నాడు. దేవుడు దాన్ని ఆమోదించాడు, సాతానుడు అంగీకరించాడు, భార్య కూడా తన అనుభవాన్ని చెప్పింది. నీ యథార్థత నేను మొదటి నుంచి చూస్తున్నాను, నీ యథార్థత అని ఆమె కూడా సాక్ష్యం చెప్పింది. తన స్నేహితులు చెబుతున్నారు, నీవు భక్తిపరుడవు, యథార్థవంతుడవు. మేము నీవు కలిసినప్పుడు మా భక్తి కంటే నీ భక్తి అధికము, మా నీ యథార్థత అధికము. కాబట్టి యథార్థమైనటువంటి నీకు నిరీక్షణ ఉంది. కోళ్ళనకానికి వెళ్ళిపోతారు మన మధ్య నుంచి. ఇప్పటికిద్దరు వెళ్ళారు. వినండి జాగ్రత్తగా. వాళ్ళు అంటున్నారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది కదా, బాధపడకు. నీ యథార్థత నీకు నిరీక్షణ అనుగ్రహిస్తుంది కదా, బాధపడకు. తప్పకుండా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నువ్వు మాకంటే మించిన వాడవు. ఆ దేవుడు కూడా ఆ మాట చెప్తాడు. 42వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు మీరు మాట్లాడలేదు అంటాడు. అంటే వారికంటే ఈయన భక్తి గలవాడని దేవుడు కూడా చివరి అధ్యాయంలో చెబుతున్నాడు. చివరి వచనం చూడండి, తర్వాత నేను ముగిస్తాను. 27వ అధ్యాయం యోబు గ్రంథంలో 27వ అధ్యాయంలో 5వ వచనం. మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రమును. తన స్నేహితులతో చెబుతున్నాడు తాను. అంటే వాళ్ళ స్నేహితులు ఒకప్పుడు అనుమానించారు ఆయన. అసలు అకస్మాత్తుగా ఇంత నాశనం ఈయన మీదకి వచ్చిందంటే ఇతడు ఏదో ఒక రహస్యమైన పాపములో ఉన్నాడు. 11వ అధ్యాయంలో యోబు గ్రంథంలో 14వ వచనంలో, అమ్మ వినాలి అమ్మగారు, తిప్పకండి బైబిల్, ఓ మాట చెబుతున్నాడు అక్కడ. ఓ మాట అంటున్నారు స్నేహితులు ఆయనతో, నీ చేతిలో పాపం ఉంటే దాన్ని ఏం చేయాలి, ఇప్పుడే విడిచిపెట్టాలి. అలాగే నీ ఇంట్లో ఏదైనా దుర్మార్గత ఉంటే దాన్ని కొట్టివేయాలి. నీ చేతిలో పాపం ఉందా, నీ గుడారములో ఏదన్నా దోషం ఉందా, దుర్మార్గత ఉందా, ఏదీ లేకుండా ఇంత శాపం ఏంటి నీకు అని మాకు అనుమానం వస్తుంది బ్రదర్ అన్నారు. అందుకే దేవుడు అంటాడు, అలాంటి కొన్ని మాటలు ఉన్నాయి యోబును అనుమానించి. దేవుడు అంటాడు, నా దాసుడు మాట్లాడట్లు మీరు ఏం మాట్లాడదాం, జవాబు ఏంటండి ఇక్కడ
5వ వచనం, మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను, మరణమగు వరకు నేనెంత మాత్రమును. ప్రియులారా, మనం నిజంగా అయ్యగారు చెప్పారు, మా వాళ్ళు చాలా స్టాండర్డ్ పీపుల్ అండి అన్నారు. చాలా స్టాండర్డ్ అన్నారు. మంచిదే, కొన్ని ప్రశ్నలు వేస్తే మీరు జవాబులు చెప్పారు, చక్కగా చెప్పారు, రెఫరెన్స్ కూడా చక్కగా తీసి మీరు చదవగలుగుతున్నారు. మీకు బైబిల్లో మంచి ప్రవేశం ఉంది, దేవునికి స్తోత్రం. కానీ యథార్థతలో లోపం ఉంటే, దానియేలును సింహాల గుహలో వేయడానికి పన్నాగం పన్నారు. ఆ పన్నాగంలో సక్సెస్ అయ్యారు వాళ్ళు. అసలు వాళ్ళ పందెం ఏంటంటే, వాళ్ళు రాజుకు చెప్పినటువంటి విధానం ఏంటంటే, రాజా, మన రాజ్యంలో ఎవరు కూడా 30 రోజులు, 1 నెల పాటు నిన్ను తప్ప ఎవరిని పూజించకూడదు, నమస్కారం చేయకూడదు, నీకు తప్ప ఎవరు మనవులు చేయకూడదు అనే చట్టం తీసుకురండి. దాన్ని ఎవరన్నా ధిక్కరిస్తే వాళ్ళ సింహాల గుహలో వేసే శిక్ష విధించండి అంటే, సరే చేయండిలే అన్నాడు ఆయన. ఆయనకి ఎందుకంటే ఆయనకు కూడా దర్యావేశ, ఆయన మరి మాదీయుల రాజు, ఆయనకు కూడా చాలా గొప్పతనం వస్తుంది అనుకున్నాడు. ఆయన కాలంలో రికార్డులోకి వెళ్తుంది నా పేరు అనుకున్నాడు. సరే 30 రోజులు రాజ్యములు ఎవ్వరూ ఆయనను తప్ప వేరే దేవునికి దండం పెట్టకూడదు, ప్రార్థనలు చేయకూడదు. మరి దానియేలు ఇవన్నీ శాసనం జరిగాక, తాకీదులు రాశాక, అవి అంచెల వారితో పంపించాక, ఈయనింటికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి యథావిధిగా ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించు ఉన్నాడు. అసలు ఏళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా మీకు? ఈ రూల్ తేవడానికి, చట్టం చేయించడానికి ఎవరైనా సరే మానేస్తారు. ఇక వాళ్ళ దేవుళ్ళ జోలికి పోరు, ఎందుకంటే సింహాల గుహలో పడేస్తారు కాబట్టి. దానియేలు సింహాల గుహలో పడేసినా పర్లేదు కానీ దేవుణ్ణి ఆరాధించకుండా ఉండడండి అనేది వాళ్ళ అనుమానం. 120 మందికి అధికారులకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నమ్మకం ఏంటంటే, దానియేలు మాత్రం ప్రతిరోజు తన దేవుణ్ణి ఆరాధిస్తాడు. యథాప్రకారం అర్థం ఏంటి? ఆ చట్టం లేకముందు, చట్టం వచ్చాక కూడా ఆయన ఆరాధనలో తేడా, ఆయన ప్రార్థనలో, స్తుతిలో తేడా రాలేదు. ఏమి జరిగినా సరే, కనుక మనకేదో మేలు జరిగినందువలన కృతజ్ఞతలు కాదు. మన దేవుడు, ఆయన మన పక్షముగా ఉన్నాడు, ఆయన నాకు తండ్రి అయి ఉన్నాడు. నేను మరణించాక నేను ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఆయన మీద ఎక్కడ ప్రశ్నలు వేసుకుని కూర్చోను? ఆయన చేసిన కార్యాలు అన్యాయమని నేను ఎలా చెప్పగలను? నాకు ఎలాగెందుకు చేశాడని నేను ఎట్లా నా మాటతో పాపం చేయగలను? నేను దానియేలును సింహాల గుహలో వేయడానికి అందరూ వెళ్ళి పట్టుకున్నారు. నేను అప్పుడప్పుడు ఇలా చెబుతుంటాను. ఆయన్ని ప్రార్థన చేస్తుండగా పట్టుకున్నారు, పట్టుకుని మోసుకుపోతున్నారు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? బాబు వదిలిపెట్టేయండి, వేయకండి, రేపటి చెయ్యనులే, మానేస్తానులే, మర్చిపోయి మోకాళ్ళు అని అన్నాడా? నేనేం చెప్తానంటే, ఆ స్థలంలో వాళ్ళు మోసుకుపోతుంటే ఆయన ప్రార్థనలో కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నాడు. వాళ్ళ చేతుల్లో కూడా ప్రార్థన చేసుకుంటూనే, వాళ్ళు మోసుకుపోతున్నారు, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. వాళ్ళు తీసుకెళ్ళి సింహాల గుహలో వేసేసారు. అక్కడేం చేస్తున్నాడంటే, అక్కడ కూడా ప్రార్థనే చేసుకుంటున్నాడు. ఎవరో ఒక దైవజనుడు అన్నాడు, ఆయన లోపలికి వచ్చిన వెంటనే సృష్టికర్త వాసన వచ్చిందంట సింహాలకి. సృష్టికర్త అయిన దేవుని వాసన వచ్చి వెనకనక జరిగినాయి అంట. మరో దైవజనుడు మాట అన్నాడు, ఎప్పుడైతే సింహాల గుహలో ఆయన పడేశారో వెంటనే ఆ సింహాలన్నీ పక్క పక్కన పరుపులా పడుకున్నాయంట. అక్కడే మోకాళ్ళుని తెల్లవారి వరకు ప్రార్థన చేసుకున్నాడట. అర్థమవుతుందా? అది అటువంటి వారి కొరకు
తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి ఈ సంఘంలో వెతుకుతుంది, ఈ గ్రామంలో వెతుకుతుంది, మా సిద్దిపేటలో వెతుకుతుంది, ప్రపంచమంతా ఆయన కనుదృష్టి అలాంటి వారి కొరకు ఎదుగుచుండగా నువ్వెలా కనబడతావా? ఆయనకి వేషధారిగా కనబడతావా? యథార్థవంతుడుగా కనబడతావా? చివరి అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్న వారందరిలో ఆయన ఘనుడయ్యాడు. అంతేకాదు ఆ 42వ అధ్యాయం 11వ వచనంలో ఆయన బంధువులందరి దృష్టిలో ఘనుడయ్యాడు. ఆయన్ను విమర్శించిన, చావమని చెప్పిన భార్య 10 మంది పిల్లలను కనడా కాపురం మరలా చేసింది. తన కుమారులు ఆస్తులు 2 అంతలు పెరగడం చూస్తాం. మనం మరలా పనివారు 2 అంతలు కావడం చూస్తాము. 42వ అధ్యాయంలో ఇంకా 140 సంవత్సరాలు బతికినట్లుగా చూస్తాం. ఇలాంటి చరిత్ర నీకు కావాలంటే, నాకు కావాలంటే, ఇలాంటి సాక్ష్యం నీకు నాకు కావాలంటే మన మనస్సాక్షిలో యథార్థవంతులమై ఉండాలి. మీరు ఇలా వ్రాసుకోండి, నా మనస్సాక్షిలో నేను యథార్థముగా ఉన్నాను, దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాను, సాతాను యొక్క పరీక్షలో నేను యథార్థంగా ఉన్నాను, నా ఇంట్లో వాళ్ళందరి ముందు నేను యథార్థంగా ఉన్నాను, సమాజంలో నా స్నేహితులు ఎదుట నేను యథార్థంగా ఉన్నాను. ఇలాగే నేను మరణించే వరకు ఉండి దేవుని మహింపరుస్తాను. నేను అలాగూ జీవించుటకు ఈ ప్రత్యేక కూడికలో తీర్మానం చేశాను అని మీరు ఒక పేపర్ తీసుకుని రాయగలిగితే, ఆ పేపర్ మీ తలుపు కట్టించుకునేలాగా ఉంచుకుంటే ఎనలేని దీవెనలు నీకుంటాయి, నీ ద్వారా నీ కుటుంబానికి కూడా ఉంటాయి, మీ కుటుంబం ద్వారా సంఘానికి కూడా ఉంటాయి. మీరు చరిత్రలో నిలుస్తారు. దేవుడి మాటల చేత మనల్ని దర్శించి ఉన్నాడు కనుక మనము మంచిలోనే కాదు స్తుతి చెల్లించడం, దానికే కాదు స్తుతికోటం పెట్టడం. మనకి చెడు జరిగినా, ఓ కుర్రోడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. అక్కడ కొవ్వూరు దగ్గర గోటాలను ఒక ఊరు ఉంటుంది. అక్కడ 10th క్లాస్ ఫెయిల్ అయితే వాళ్ళ నాన్న స్తుతికోటం పెట్టాడు. ఎందుకో తెలుసా? ఆడు 8వ తరగతి వరకు బాగానే ఉన్నాడట. సండే స్కూల్ అని, భక్తి అని, చర్చ్ అని. 9, 10కి వెళ్ళిన తర్వాత కొంచెం స్నేహాలు చేసి అటు ఇటు అయ్యి చెప్పిన మాట వినడం మానేసి, వాడికి ఏదో సైకిల్ కొనిస్తే ఆ సైకిల్ పట్టుకెళ్ళి ఎక్కడో పెట్టి అది ఇరిగిపోయింది, చెత్త అయింది, ఈడి దెబ్బలు తగిలితే హాస్పిటల్లో పెడితే 30-40 వేల రూపాయలు ఖర్చు అయినాయి. మొత్తానికి 10th క్లాస్లో ఫెయిల్ అయితే కృతజ్ఞత కూడా ఎందుకు పెట్టాడంటే, మా ఇంటి దగ్గర ఉంటుండగా, మేము ప్రతిరోజు చూస్తుండగా, ఇక్కడే ఇంత తొంట్రోడ్ అయితే వీడు పాస్ అయితే రాజమండ్రిలో వెయ్యాలి, ఇండి ఇక్కడ ఖాళీ లేదు కాబట్టి అక్కడ ఇంకెంత పాడైపోతాడో, దేవుని దయ వల్ల ఫెయిల్ అయ్యాడు అనుకోకండి. అర్థమవుతుందా? అది యోబు మాట్లాడినట్లుగా మీరు మాట్లాడలేదంటే అర్థమవుతుంది అన్నమాట. వాళ్ళ కొడుకులు పాస్ అయితేనే కృతజ్ఞకోటం పెడతారు, కానీ యోబు ఫెయిల్ అయితే పెట్టాడు కృతజ్ఞత కోటం. అర్థమైందా? అది నేర్చుకుందాం మనం. అది మనకు దీవెనకరం. అంటే దేవుడు అలాంటి వారి పక్షంగా ఉంటాడు. ప్రశ్నించము, హృదయపూర్వకంగా దేవుడు నాకు అన్యాయము చేయడు. ఏ అన్యాయం ఇంత జరిగా కూడా అంటాడు దేవుడు, ఏ అన్యాయము నాకెప్పుడు చెడు. ఇలాగ జరగడంలో కూడా ఒక ఆశీర్వాదం ఉందో నాకు అనుకుంటున్నాడు. అలా అనుకోగలమా మనం? తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం.